హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కల ఏంటి అంటే జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ ప్రాంతాన్ని, పట్టణాన్ని దర్శించుకోవాలి, ఆ శివయ్యను చూసి రావాలి. ముఖ్యంగా గంగా హారతిని దర్శించుకోవడానికైతే చూడండి ఎంతమంది ఎదురు చూస్తున్నారో. ఈవెన్ ఆ ప్లేస్ లేకపోయినా నిలుచొని ఉన్న వాళ్ళు పెద్ద చిన్న అని తేడా లేకుండా పడవలలో కూడా అంటే అందులో కూర్చొని మరి గంగా హారతిని చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా అంతే ఆసక్తిగా మీ అందరికీ చూపించడానికి నేనైతే ముందుగా ఇక్కడ రెడీగా వేచి చూస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు గంగా హారతి స్టార్ట్ అవుతుందా అని. అండ్ కాశీకి వచ్చే వాళ్ళందరూ కూడా గంగా హారతిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అమ్మవారికి చాలా ప్రత్యేకంగా గంగా హారతిని కూడా ఇస్తారు. అండ్ కాశీకి కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి గంగా అంటే స్నానం చేసుకొని అండ్ పిండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు ఉంటే అవి చేసుకునే వాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి శాంతి లభిస్తుంది అండ్ బ్రతుకున్న వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా అయితే గంగా హారతిని దర్శించుకోవడానికి అండ్ వాళ్ళు ఒక్కొక్క విధంగా గంగకు హారతి ఇస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఇస్తున్నారనమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది కూడా, గంగకు ఈ విధంగా కూడా హారతి ఇస్తారా అండ్ రకరకాల వస్తువులతో కూడా హారతి ఇస్తూ ఉంటారు అమ్మవారికి. కాబట్టి ఏ విధంగా హారతి ఇస్తారు అంటే గంగా హారతి అసలు ఎప్పుడు మొదలైంది అంటే పవిత్ర గంగా నది దర్శనం కోసం భక్తులు చాలా దూరం నుంచి వచ్చి మరి చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గంగా హారతిలోనే పాల్గొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ కాశీ వారణాసిలోని వైష్ణవన తాటాలోని దశాశ్వతమేధ ఘాట్ వద్ద ఈ గంగా హారతిని నిర్వహిస్తూ ఉంటారు. గంగా నది హారతిని వారణాసిలో 1991 నుంచి చేస్తున్నారట. అయితే ఈ హారతిని చూడడానికి ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాశీలో శివయ్యను చూడడం ఒక ఎత్తు అయితే ఆ గంగాదేవికి ఇచ్చే హారతి మరో ఎత్తు. మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ కాశీలో కార్తీక పూర్ణిమ ముగింపు సందర్భంగా జరిగే మహాహారతి అనేది ముఖ్యంగా ప్రత్యేకం. అసలు దీనికోసం వేలాది మంది భక్తులు క్యూ కడుతూ ఉంటారు. అండ్ పడవలలో వేచి చూసే వాళ్ళు చూడండి, ఇప్పుడు ఆ ప్రత్యేకమైన రోజు కాదు కానీ ప్రతిరోజు గంగా హారతిని వీక్షించడానికి కొన్ని వేల మంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. మిగిలిన 4 ప్రదేశాల కంటే కూడా వారణాసి చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ జరిగే హారతి ఇంకా ప్రత్యేకమైంది. హిందూ మతంలో గంగా నదికి ఒక పవిత్ర స్థానం ఉంటుంది. అండ్ గంగా నదిలో మునిగితే పాపాలన్నీ కూడా దూరమైపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఆ కారణంగా ఈ పవిత్ర స్థలంలో గంగను పూజించడం ద్వారా ఈ ప్రత్యేక ఆచారం అనేది ఉంటుంది. ఆ అమ్మవారే మనల్ని ఎల్లవేళలా పాపాల నుంచి దూరం చేస్తుంది. ఎందుకంటే మనం చాలా పాపాలు చేస్తూనే ఉంటాము. తెలిసి కొన్ని చేస్తే తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ పాపాలన్నీ తొలగించు తల్లి, మేము ఏవైతే పాపాలు చేశామో అనుకోకుండా జరిగినవైనా అనుకుని జరిగినవైనా సరే వాటన్నింటి నుంచి మాకు ముక్తిని కలిగించమని ఆ శివయ్యను అండ్ గంగాదేవిని కూడా కోరుకుంటూ ఉంటారు చాలామంది. చూడండి అసలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నానేమో, ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఎస్, గంగా హారతిని అయితే చూసేశారు కాబట్టి. అండ్ గంగా హారతి మార్నింగ్ టైంలో కూడా జరుగుతుంది. అలాగే ఈవినింగ్ లైక్ సాయంత్రం సమయంలో కూడా హారతిని ఇస్తూ ఉంటారనమాట. వీలు కాలేదు అంటే ఎక్కువగా అయితే సాయంత్రం సమయంలో చూడడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే చీకటి సమయంలో హారతిని ఇచ్చే ఆ అనుభూతి ఇంకా వేరుగా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా మీకు గంగా హారతి అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఒకవేళ వీలు కాలేదు అంటే ఈవినింగ్, ఒకవేళ కుదరలేదు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి కూడా మీరు గంగా హారతిని చూడొచ్చు. అద్భుతంగా ఉంటుంది గంగా హారతి. ఎందుకంటే ఇప్పటి వరకు విగ్రహ రూపంలోనే మనం ఎక్కువగా దేవి దేవతలను మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారికి మనం చేసుకోవడం అనేది నిజంగా అద్భుతం. ఏమంటారు? మీలో ఎప్పుడైనా మీరు కాశీకి వెళ్ళారా, అక్కడ గంగా హారతిని చూస్తే కనుక ఓకే, బట్ చూడలేదు అంటే ఎవరికైనా వీడియో పంపించాలి అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇప్పటి వరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ వాచింగ్. Thank you so much and like, share, subscribe.